నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గోకర్ణ క్షేత్రంలోని దుర్గాలయంలో ఉన్నామన్నమాట. ఇక్కడ కాసేపట్లో మనకి కుజదోష శాంతి హోమం అయితే జరగబోతుంది. ఈ ప్రదేశంలో ఇక్కడ కుజదోషానికి శాంతి నిర్వహిస్తారట. అట్లనే ఆ తర్వాత హోమం వేరే చోట జరుగుతుంది. మనకి ఒక్క బ్రాహ్మణులతోనే మనం చూస్తూ ఉంటామండి వేరే చోట్ల ఎక్కడైనా కూడా. ఇక్కడ అలా కాకుండా వేద బ్రాహ్మణులు ఎంతోమంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతోనే ఇక్కడ శాంతి హోమం చేయిస్తారు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక్కొక్క కార్యక్రమం వచ్చేసి 3 గంటల సమయం పాటు జరుగుతూ ఉంటుందట. ఇప్పటిదాకా మనకి జనరల్గా గోకర్ణ అంటే పితృదోష నివారణకి, పితృదోషాలు ఏమన్నా ఉన్నా తర్పణాలకి కానీ లేకపోతే శాంతులకు కానీ వాటికి మాత్రమే అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా కుజదోషాలకి, నవగ్రహ శాంతి, ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే ఈ గోకర్ణ క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా, అంటే పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, లేకపోతే సంతాన విషయంలో ఇబ్బంది అయినా కూడా, లేకపోతే సంతానానికి ఏమైనా ఆరోగ్యం బాగోపోయినా, ఎట్లాంటి అలానే ఇంతకు ముందలే మృత్యుంజయ హోమం కూడా చూసామండి. అంటే ఆరోగ్యం బాగోక లేకపోతే దీర్ఘకాలికంగా ఏమైనా బెడ్ పేషెంట్స్ ఇట్లా ఉంటారు కదా, అలాంటి వారి కోసం కూడా, ఎవరైనా కోమాలో ఉన్న పేషెంట్స్కి కూడా ఇక్కడ మనకి పరిష్కారం జరుగుతుంది. ఇంతకు ముందలే మనం మృత్యుంజయ హోమం అయితే జరిపించడం జరిగింది. ఇట్లా ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా మనకి కేవలం గోకర్ణ క్షేత్రంలో పరిష్కారం అనేది తప్పకుండా జరుగుతుంది అని గురుగారులు అయితే ఇక్కడ ఉన్న వేద పండితులు ద్వారా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనకి వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది ఎంతో నిష్ఠతో ఇక్కడ కార్యక్రమాలన్నీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం అంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా, కొంతమందికి ఆరోగ్యం బాగోక, కొంతమందికి డబ్బుతో సమస్య ఉంటుంది, ఉద్యోగం రాక సమస్య ఉంటుంది, లేకపోతే వంశాభివృద్ధి కలక్క సమస్య ఉంటుంది. ఇట్లా ఎట్లాంటి సమస్యలకైనా కూడా కేవలం ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణలో మనకి పరిష్కారం దొరుకుతుంది అని అయితే గురుగారులు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళతో ఇంకా మనం మాట్లాడదాము, ఎన్నో విషయాలు అయితే తెలుసుకుందాము. కేవలం మనకి గోకర్ణ క్షేత్రంలో ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ అని తెలియజేయటానికే మేమైతే కిరణ్ టీవీ తరపున ఇక్కడ దాకా రావటం అయితే జరిగిందండి. సో ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ సమస్యలకి తగ్గ పరిష్కారాన్ని అయితే పొందగలరు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. మీ నామం గురుగారు? శ్రీధర్. ఎప్పటి నుండి చేస్తున్నారు గురుగారు ఇక్కడ? 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ పైన. గురుగారు, జనరల్గా మనం పితృదోషాలు అని వింటూ ఉంటాము. అసలు మనకి పితృదోషాలు ఉన్నాయి అని ఎట్లా తెలుస్తుందంటారు? అంటే ఇంట్లోకి తాపత్రయం వచ్చేసినారే, అంటే ఆరోగ్యం బాగలేదు, పెళ్లి కార్యం డిలే వచ్చేస్తుంది, తర్వాత సంతానం ప్రాబ్లమ్, అన్ని తాపత్రయం ఇస్తారు. హెల్త్ బాగలేదు, ఇందుకోసం నివారణ కోసం పితృదేవుడు తాపత్రయం ఇస్తారు. ఓకే. అంటే పితృదోషాలు అంటే అసలు పితృదేవతలకి శాంతి చేయించాలి అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటారు? అంటే మన జాతకం బట్టి తెలుస్తుందా? చూసి చెప్తారు. ఓకే. అంటే మన జాతకంలో చూస్తే కనుక ఓకే మనకి ఆ శాంతి చేయించాలి అని తెలుస్తుంది అంటారు. ఓహో, ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి గురుగారు? ఇప్పుడు మోక్ష నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధ, తిలావనం చేస్తారు. ఇవన్నీ సపరేట్ పూజలా లేకపోతే ఒకే పూజలా? ఒకటే ప్యాకేజ్ లో అన్నీ వచ్చేసి మోక్ష నారాయణ బలి పూజలోనే. మోక్ష నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం, తిలావనం చేసి ఇస్తారు. ఓహో, 3 కలిపి మనకి పితృదోష నివారణ పూజ అంటారు. ఓకే గురుగారు. అలానే ఈ క్షేత్రంలో అసలు ఇంకా ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి? మృత్యుంజయ శాంతి చేస్తారు, సుదర్శన శాంతి చేస్తారు, తర్వాత అఘోరాస్త్ర శాంతి, అన్ని చండిక. ఏది దేనికోసం గురుగారు? ఇప్పుడు మృత్యుంజయ అంటే ఆరోగ్యం తాపత్రయం అంటే మృత్యుంజయ శాంతి చేస్తారు. తర్వాత సుదర్శన అంటే ఎవడు ఇంట్లోకి చేతబడి చేసినారే అది నివారణ కోసం సుదర్శనం శాంతి చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి వాటికి సుదర్శన అఘోరాస్త్ర శాంతి కూడా చేసి ఇస్తారు. అంటే ఇంట్లోకి ఎవడు చేతబడి చేసినారే అది నివారణ కోసం సుదర్శన అఘోరాస్త్ర శాంతి కూడా చేసి ఇస్తారు. తర్వాత చండిక హవనం అంటే హెల్త్ బాగా కోసం చండిక హవనం కూడా చేసి ఇస్తారు. అంటే ఎవరికి ఏ పూజ వర్తిస్తుందో అవి మనం మాట్లాడితే గురుగారు జాతకాలు చూసి చెప్తారు.
అంటే మనకి ఉండే సమస్యలు బట్టి ఏ సమస్యకి ఏ దోషాలు ఉన్నాయో చూసుకుని దానికి తగ్గట్టు చేయించుకోవాలి. ఆ జాతకం చూసి చెప్తారు ఏం పని చేయాలి అంత. అంటే పిత్తోషం ఉన్నారే ఆ మోక్ష నానబలి పండపత్రం చేసి ఇస్తారు. తర్వాత ఆరోగ్య కోసం మృత్యుంజయ శాంతి, తర్వాత ఇంట్లోకి ఎవడు చేతపై చేసినారే అఘోరాస్త్ర సుదర్శనం శాంతి చేసి ఇస్తారు. ఇప్పుడు మృత్యుంజయ హోమం అని ఇందా చూసాము, అదే శాంతి పూజ చూసాము. ఎంతమంది వేద బ్రాహ్మణులు? అంటే పరిపూర్ణం అంటే 11,000 చేయాలి. 11,000 జపం చేసి దశాంశం హవనం చేయాలి. మినిమం అంటే 15 పంతులు గారు 15 పంతులు గారు వచ్చేసి 11,000 జపం చేస్తారు. అలానే మోక్షనారాయణ బలి పూజ వచ్చేసి ఒక రోజుకు ఉంటుంది, 2 రోజులు, 3 days. తేడా ఏంటి గురుగారు? అంటే మోక్ష నానబలి ఒకడే చేసి ఇస్తారు. తర్వాత రేపు త్రిపిండి శ్రాద్ధం చేసి ఇస్తారు. అంతే ఆ మాదిరి ఉన్నది. అంటే ఈవినింగ్ చేయాలి అంటే పని. నారాయణ బలి అంటే ఈవినింగ్ చేయాలి. తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ ఉదయం టైంలో త్రిపిండి శ్రాద్ధం చేసి పంతర గారు వచ్చేసి నువ్వులు హవనం చేస్తారు. అంటే 2 days పూజ. ఒక్క రోజు పూజకి 2 రోజుల పూజకి తేడా ఉంటుందా? అంటే డిఫరెన్స్ ఉన్నది. ఒకటే రోజు కూడా చేయవచ్చు, ಅಥವಾ 2 days కూడా చేయవచ్చు, పర్లేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ హోమం ఇప్పుడు ఏదైనా ఇక్కడ శాంతి ఇవి మనం చేస్తున్నట్లు ఈ మోక్షనారాయణ బలి కానీ లేకపోతే అశ్లేష బలి కానీ ఇక్కడ ఏ పూజలు చేయించుకున్నా ఎన్ని రోజుల్లో మనకి ఈ సమస్యల నుండి వాళ్ళకున్న ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మినిమం 6 months కావాలి. 6 months తర్వాత అన్ని రిజల్ట్ అనేది వస్తుంది అంటారు. మినిమం 6 months వెయిట్ చేయాలి. ఓకే, 6 months లో మనకి తేడా అయితే తెలుస్తుంది అంటారు. 6 months లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇవి అంటే జనరల్ గా ఈ పితృ కార్యక్రమాలు గోకర్ణలోనే ఎందుకు చేయాలి గురుగారు? చూడండి, గోకర్ణ అంటే పెద్ద క్షేత్రం. గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. ఈ ఆవు చెవి మాదిరిని గోకర్ణం ఉన్నది. చూడండి, మీ కాశీ వెళ్ళినారే శివుడు ఒకటే, గయా వెళ్ళినారే విష్ణు ఒకటే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మీ శాలిగ్రామం పీఠం లోపల శివుడు ఉన్నారు. ఉనికి కోసం గోకర్ణాలు చేయాలి అంత శాస్త్రం. ఉనికి కోసం అన్నీ ఉన్నది ఇక్కడే. అంటే శాలిగ్రామం పీఠం లోపల ఆత్మలింగం పెట్టినారు. ఉనికి కోసం విష్ణు శివుడు. సిద్ధి క్షేత్రం కూడా ముక్తి క్షేత్రం కూడా గోకర్ణ అంటే. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తే కనుక మన పూర్వీకుల ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది అంటారు. గోకర్ణలో మెయిన్ అంటే ద్విభుజ మహాగణపతి చూసినారా? ఇక్కడ ద్విభుజ మహాగణపతి ఉన్నది. ఒకటి చేతులు మోదకము, ఇంకొక చేతులు కమలం తీసుకోండి స్టాండింగ్ ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ ద్విభుజ మహాగణపతి లేదు. ఇక్కడ మాత్రం రావణుడు తల్లి కోసం ఆత్మలింగం తీసుకోండి ఇక్కడ ప్రతిష్టాపనం చేసినారు. అదే మహాగణపతి అంటే స్వయంభూ గణపతి చెప్పినారు. గణపతి వినాయకుడు ద్విభుజ మహాగణపతి. ఓకే, ఈ పితృదోషాలు అంటే ఈ శాంతి హోమాలు కనుక ఈ పూజలు కానీ ఇవి కానీ చేయించుకోకపోతే ఎట్లాంటి నెగిటివిటీలు చూస్తామంటారు మన జీవితంలో? అంటే ఈ పితృదోషాలు చేయించుకోలేదనుకోండి గురుగారు, ఎట్లాంటి మనకి జరుగుతాయంటారు? ఆరోగ్యము అదే సమస్య. ఆరోగ్యము, తర్వాత సంతానము, తర్వాత మెయిన్ ఇంట్లోకి మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, తర్వాత పెళ్లి కార్యం డిలేస్ వచ్చేస్తుంది, సంతానం జరగలేదు అంటే ఈ ఇంట్లోకి అల్పాయుష్యం, కొడుకు పుట్టి చనిపోతారు, ఇంకొక అన్ని సమస్య వచ్చేస్తుంది. తర్వాత వ్యాపార వ్యవహారాలు లాభం లేదు, అన్ని నష్టం వచ్చేస్తుంది. ఇంటి కోసం పితృదేవుడు తాపత్రయం ఇస్తారు. మెయిన్ మోక్షత్వం జరగలేదు అంతే. ఎట్లాంటివి ఉన్నా కూడా పితృదోషాలు ప్రతి ఒక్కరికి ఉంటాయా గురుగారు? అన్ని వాళ్ళకు ఉన్నది పితృదోషం. అంటే ఆ జాతకం చూసి చెప్తారు. అలానే గురుగారు, ఇప్పుడు పితృదోషాలు అంటూ ఉంటాం కదా, అసలు ఈ పితృదోషాల్లో రకాలు ఏంటి? అంటే ఎవరైనా బలవత్మరణం అయితేనా లేకపోతే సూసైడ్ చేసుకుంటేనా ఇట్లాగా, అట్లానే ఆరోగ్యం బాగోక చనిపోయిన వాళ్ళకు ఇందాక విన్నాము మేము. శాస్త్రం ప్రకారం ఒకటి మనుష్యన పూర్ణాయుష్ 120. ఆ హాఫ్ అంటే 60 లోపల చనిపోయినారే వాళ్ళకు ఈ ఆశ ఉన్నది. అన్ని కావాలి, డబ్బు కావాలి, ప్రాపర్టీ చేయాలి, ఉనికి కోసం. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకు ఆశం లేదు. చనిపోయిన ఒక ఆశం ఉన్నది, ఉనికి నివారణ కోసం ఆ పితృదేవుడు పని చేయాలి అంత శాస్త్రం. ఓకే, అంటే ఇప్పుడు చనిపోయినాక సంవత్సరం లోపైనా చేయించుకోవచ్చు? లేదు, సంవత్సరం రావాలి, దాటాల్సిందే అంటారు. అంటే నారాయణ బలి పని చేయవచ్చు, త్రిపిండి శ్రాద్ధం చేయకూడదు. కానీ రెండు కలిపి చేస్తేనే కదా. అది 1 year కావాలి. 1 year అయినాకే త్రిపిండి అంటే అక్కడ ఎల్లో రెడ్ బ్లాక్ పెట్టినారా, అది త్రిపిండి శ్రాద్ధం చెప్తారు. అదే ఇప్పుడు జనరల్ గా అకాల మరణం చెందితే కనుక ఆ ఇంట్లో రకరకాల నెగిటివ్ ఇవి చూస్తూ ఉంటాం కదా, జరగకూడనివి జరుగుతూ ఉంటాయి. అలాంటి
అలాంటప్పుడు కనుక మనం వెంటనే అయితే కనుక చేయించుకోవటం లేదంటారు, సంవత్సరం తర్వాతే ఒక సంవత్సరం చేయాలి. తర్వాతే చేయించుకోవాలి. అట్లనే గురుగారు అంటే సంవత్సరం లోపల ఓన్లీ నారాయణ బలి పంచక శ్రాద్ధం చేయవచ్చు, త్రిపిండి శ్రాద్ధం చేయకూడదు. ఒకటి ఇయర్ తర్వాత అన్ని త్రిపిండి శ్రాద్ధం చేయాలి. తర్వాత ఆ కొబ్బరికాయ లోపల ఒకటి ఆత్మకు మాత్రం ఆహ్వానం చేయాలి. ఒకటి సంవత్సరం లోపు చనిపోయిన తర్వాత అందరి పేరు కూడా చెప్పచ్చు అంటారు. అంటే ఈ సంవత్సరం లోపు కనుక తీవ్ర సమస్యలు ఉంటే కనుక ఇవి చేయించుకోవచ్చు అంటారు. ఓకే. అశ్లేష బలి అంటే ఏంటి గురుగారు? అంటే జాతకలు ఆశ్లేషం నక్షత్రం వచ్చేసినారే అంటే నాగదోషం నాగశాపం నివారణ కోసం ఆశ్లేష బలి చేయాలి. అంటే అశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు దోషాలు ఉంటాయి, పెళ్లికి మెయిన్ సంబంధం ఉంటుంది. అవునవును. కోసం మెయిన్ వాళ్ళకు సర్పదేవుడుకు తాపత్రయం ఇస్తారు, ఆశ్లేష బలి చేయాలి అంత శాస్త్రం. అది ఎన్ని గంటల పూజ ఉంటుంది? అది మినిమం 3 hours కావాలి. ఏ రోజైనా చేయించుకోవచ్చా? అది ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చేస్తుంది, ఆ రోజు చేసినరే బెటర్. ఓకే, ఆ రోజే చేయించుకుంటే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వచ్చేస్తుంది, ఆ రోజు చేసినరే బెటర్. ఎంతసేపు ఉంటుంది గురుగారు ఆ పూజ? అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 3 hours కావాలి. అంటే ఏ పూజ అయినా ఇక్కడ దాదాపు 3 hours కావాలి. 3 hours ఉంటున్నాయి కదా. ఓకే, మినిమం 3 hours కావాలి. అదే కుజ దోషానికి కూడా అంటే మన జాతకం చూపించుకుని కుజ దోషం ఉంది అంటే ఇక్కడ 2 మ్యారేజ్ ఆప్షన్ వచ్చేసినారే ఆ పని చేయాలి. కుజ దోషం 2 మ్యారేజ్ ఆప్షన్ వచ్చేస్తుంది ఉనికి కోసం. ఓహో, పెళ్లిలో కనుక ఓకే, సెకండ్ మ్యారేజ్ వచ్చేసి ఇంకొక పెళ్లి కార్యం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కనుక కుజదోష నివారణకి ఇక్కడ చేయించుకోవచ్చు అంటారు. అది కూడా 3 గంటలు. ఇందాక చూసాం శాంతిను సంకల్పం చేసి గణపతి పూజం చేసి పుణ్యవాచనం చేసి నవగ్రహం ఆవాదనం చేసి ఇక్కడ కలశ కుజదోషం కుజదేవుడు ఆహ్వానం చేసి జపం చేసి హవనం చేయాలి. మినిమం 3 hours కావాలి. గురుగారు, గోకర్ణలో ఒకే పితృదోష నివారణ ఇవి అయితే జరుగుతూ ఉంటాయి, మరి గయలో కూడా చేస్తారు కదా, గయకిను గోకర్ణకి తేడా ఏంటి? గోకర్ణలో ఏ మాదిరిలో చేస్తారు, గయాల్లో ఎక్కడ కూడా ఏ మాదిరిలో చేయలేదు. అంటే సంకల్పం చేసి గణపతి పూజ చేసి ఆ కలశ లోపల అన్ని దేవుడికి పిలిచి తర్వాత ఆ కొబ్బరికాయ లోపల ఆహ్వానం చేసి వాళ్ళకు తర్పణం శుద్ధి స్నానం చేసి తర్పణం ఇచ్చి పిండ పదనం చేస్తారు. మీ ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్ళినారే ఏ మాదిరిలో చేయలేదు. ఈ విధంగా అయితే కనుక ఒక్క గోకర్ణంలోనే మనం చూస్తాం. గోకర్ణ క్షేత్రాలు మాత్రం ఈ మాదిరిలో చేసి ఇస్తారు. మీ ప్రపంచంలో ఎక్కడ కూడా వెళ్ళండి, కాశీ గయా రామేశ్వరం కూడా వెళ్ళండి, ఈ మాదిరిలో ఎక్కడ కూడా చెయ్యలేదు. అన్ని తర్వాత కాళహస్తి కూడా వెళ్ళండి, ఎక్కడ కూడా ఏ మాదిరిలో చెయ్యలేదు. మెయిన్ తల్లిదండ్రి ఉన్నారు వాళ్ళు కూడా చెయ్యకూడదు ఇక్కడ పని. అంటే తల్లిదండ్రులు బాగా ఉన్నారే వాళ్ళు ఈ పని చెయ్యకూడదు, పిండ ప్రదానం చెయ్యకూడదు. గురుగారు, ఇది ఇప్పుడు మగ సంతానం లేరు అనుకోండి, ఆడవారు మరి ఎలా చేయించుకోవాలంటే? అంటే ఓవాళ్ళు దగ్గర సంకల్పము గణపతి పూజ కలశ స్థాపనం చేసి ఇస్తారు. తర్వాత మా పంతులు గారు వచ్చేసి వాళ్ళకు ప్రేతావహనం చేసి పిండ పదనం చేసి ఇస్తారు. అంటే ఒక వేద పండితుని కూర్చోబెట్టి చేయిస్తారు. పంతులు గారు వేద పంతులు గారు వచ్చేసి వాళ్ళు అన్ని మొత్తం పిండ పదం అన్ని చేసి ఇస్తారు. ఓకే, అంటే ఎవరికైనా మగ సంతానం లేకపోయినా కూడా ఇలా చేయించుకోవచ్చు. మరి విదేశాల్లో ఉంటారు కదా గురుగారు, వాళ్ళు ఎలా చేయించుకోవాలంటారు? సేమ్ వాళ్ళు ఆన్లైన్ దగ్గర రావచ్చు, మా పంతులు గారు దగ్గర సంకల్పం అన్ని పని చేస్తారు. మనకి అంటే వాళ్ళకి రికార్డింగ్ ఏమైనా పంపిస్తారా? రికార్డింగ్ కూడా, జూమ్ మీటింగ్ కూడా లైవ్ చూపిస్తారు, లైవ్ జూమ్ లో కూడా వాళ్ళు వచ్చే జూమ్ మీటింగ్ లో వచ్చేసినారే వాళ్ళు అక్కడ ఉండవచ్చు. మా పంతులు గారు అక్కడ ఇక్కడ అన్ని చేసి ఇస్తారు. తర్వాత వాళ్ళకి రికార్డింగ్ కూడా పంపిస్తారు. మెయిన్ వాళ్ళు అందరూ జూమ్ మీటింగ్ వచ్చేస్తారు ఈ వర్తమానాలు. అలానే ఇంకొక చిన్న సందేహం, ఈ మధ్య అయితే మనం కొన్ని ఆన్లైన్వి చూస్తూ ఉన్నాము, 3-4 వేలకే చేసేస్తాము మేము, మీరు జస్ట్ ఇవి పంపించేయండి చాలు అంటూ ఉన్నారు. అవి అసలు నిజంగా వర్కౌట్ అవుతాయి? అలాంటి పూజలు ఫలిస్తాయంటారు? అంత వాళ్ళు ఏం చేస్తారు అసలు? అంత అది మాకు తెలియదు. ఓకే, అంటే వాళ్ళు బట్ మా పనిలో ఆ మాదిరిలో మా శాస్త్రులు ఆ మాదిరిలో పని లేదు. అంటే అది సామూహిక పని చెప్తారు, ఇది మెయిన్ సపరేట్ పని చేయాలి. ఓహో, అంటే గురుగారు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ క్లుప్తంగా అయితే ఇప్పుడు అంత తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు అంటే అందరికీ కలిపి గ్రూప్గా చేసేస్తారు ఒకేసారి. ఈ పితృతర్పణలు కానీ ఇవన్నీను అందరికీ కలిపి ఒకేసారి చేస్తారు. అలా కాకుండా మనకి వచ్చేసి ఏంటంటే సపరేట్గా ఎవరికి వాళ్ళకి
వాళ్ళ గోత్రనామాలతో కానీ డీటెయిల్డ్గా ఎవరు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఎలాంటి కాజ్తో చనిపోయారు, ఇలా డీటెయిల్గా తీసుకుని సపరేట్గా ఒక వేద బ్రాహ్మణుడు మనతో పాటు కూర్చుని ఈ మనకి జరగాల్సిన ఈ పితృతర్పణలన్నీ కూడా క్లియర్గా చేయిస్తారు. మొత్తం వచ్చేసి 3 గంటల పూజ సపరేట్గా చేయించడం జరుగుతుంది, కానీ సామూహికంగా అయితే జరిపించరు అని గురుగారు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు, మాకు చాలా విషయాలు అయితే చెప్పారు. నమస్కారం.